వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది. టీఎంసీ కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టింది. 15 ఏళ్లుగా ఎదురు లేకుండా బెంగాల్ను పాలించిన మమతా బెనర్జీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గత 2 దఫాల్లో సాధ్యం కాని విజయం ఈసారి కమలనాథుల వశమైంది. వెస్ట్ బెంగాల్లో అనుసరించిన పక్కా వ్యూహం ఈసారి కాషాయ దళానికి భారీ మెజార్టీని తెచ్చిపెట్టింది. కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నీ తానై బెంగాల్లో బీజేపీ నేతలను ముందుకు నడిపించారు. 293 స్థానాలకు గాను బీజేపీ 191 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అధికార పార్టీ టీఎంసీ కేవలం 97 స్థానాలకే పరిమితమై వెనుకంజలో ఉంది. ప్రస్తుతానికి 148 మేజిక్ ఫిగర్ ను బీజేపీ సునాయాసంగా దాటేయడంతో పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా కాషాయ జెండా ఎగరడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో మమతా బెనర్జీకి మొదటి నుంచి అనుకూలించలేదు. ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే టీఎంసీ అనుకూల అధికారుల బదిలీలు, ఐపాక్ పై ఈడీ దాడులు దీదీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీనికి తోడు ప్రతి 140 మంది ఓటర్లకు ఒక సిబ్బంది చొప్పున మొత్తం 2.4 లక్షల మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. ఈ నిర్ణయంతో వెస్ట్ బెంగాల్లో అధికార పార్టీల కార్యకర్తలకు సహజంగా ఉండే దూకుడుకు కళ్లెం వేసినట్లయింది. దీనికి తోడు సర్ విషయంలో ఏకంగా సుప్రీంకోర్టు దీదీ సర్కారుపై తీవ్రంగా మండిపడటం టీఎంసీ ప్రతిష్టతను మరింత దిగజారేలా చేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంచనాలను తలకిందులు చేస్తూ మమతా బెనర్జీ సత్తా చాటారు. గతంలో బీజేపీ 10,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో 40 స్థానాలు, 5,000 కంటే తక్కువ ఓట్లతో 20 స్థానాలు కోల్పోయి 77 స్థానాలకే పరిమితమైంది. దీంతో దీదీని ఓడించడం అంత సులువు కాదని గ్రహించిన బీజేపీ వ్యూహాన్ని మార్చుకుంది. సునీల్ బన్సల్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవస్థీకృత మార్పులు తీసుకొచ్చారు. టికెట్ల పంపిణీ విషయంలో సెలబ్రిటీలు, ఫిరాయింపుదారులకు ప్రాధాన్యం ఇవ్వకుండా క్షేత్రస్థాయిలో పట్టున్న పార్టీ నాయకులకు బీజేపీ ప్రియారిటీ ఇచ్చింది. ప్రతి బూత్ స్థాయిలో 300 ఓట్లను సమీకరించగల వారికే టికెట్లు కేటాయించింది. పశ్చిమ బెంగాల్లో అవుట్ సైడర్స్ అన్న ముద్ర పోగొట్టుకోవడానికి బీజేపీ క్యాంపెయినింగ్ లోనూ జాగ్రత్తలు తీసుకుంది. సువేందు అధికారి, సుకాంత్ మజుందార్, దిలీప్ ఘోష్ వంటి వారిని ముందుంచి ప్రచారం చేయించింది. కీలక ప్రాంతాల్లో మాత్రం కేంద్ర నేతలే ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రంలో ఏకంగా 66 ర్యాలీలు చేపట్టారు. ప్రధాని మోదీ 18 కార్యక్రమాల్లో, జేపీ నడ్డా 10 ర్యాలీల్లో ప్రచారాన్ని నడిపించారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన చోట్ల పుంజుకోవడానికి బూత్ స్థాయి మేనేజ్మెంట్ కు తెరతీసింది. పోలింగ్ కేంద్రాల్లో బలమైనవి, దృష్టి పెట్టాల్సినవి, బలహీనమైనవి అంటూ 3 వర్గీకరణలు చేసింది. పన్నా ప్రముఖ్ వ్యవస్థ ప్రతి కార్యకర్త 10 నుంచి 15 కుటుంబాలను కలిసి 30 నుంచి 60 మంది ఓటర్లు పోలింగ్ లో పాల్గొనేలా చేశారు. దీంతో పాటు బీజేపీ శక్తి కేంద్రాలుగా వర్గీకరించుకున్న క్లస్టర్ల నుంచి అధిక పోలింగ్ ఉండేలా నిర్దేశించారు. ఇక అమిత్ షానే స్వయంగా 152కు పైగా నియోజకవర్గాల్లోని 44,000 పోలింగ్ కేంద్రాల పరిధిలో జరిగిన సమావేశాలను పర్యవేక్షించారంటే బీజేపీ ఏ స్థాయిలో దృష్టి పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. పన్నా ప్రముఖ్ నెట్వర్క్ ను సునీల్ బన్సల్ చూసుకోగా బూత్ స్థాయి సమన్వయ బాధ్యతలను భూపేంద్ర యాదవ్ స్వీకరించారు. ఫలితంగా బెంగాల్లో రికార్డు స్థాయిలో దాదాపు 92% పోలింగ్ నమోదైంది.
ఇది బీజేపీకు ఖచ్చితంగా కలిసొచ్చింది. బూత్ స్థాయి సమావేశాల్లో కార్యకర్తలు మమతా సర్కారు వైఫల్యం, శాంతి భద్రతల పరిస్థితి, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు, ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం వంటి ప్రస్తావించారు. ఇక ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలి తల్లికి కూడా పానిహట్టి నుంచి బీజేపీ టికెట్ కేటాయించి ఆ అంశాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది. దీంతో మమతా విజయ అవకాశాలను దెబ్బకొట్టినట్లయింది. పశ్చిమ బెంగాల్లో 70% ఉన్న హిందూ ఓటర్ల ఏకీకరణే టార్గెట్ గా బీజేపీ పనిచేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను అమలు చేసింది. రెండు 2021 ఎన్నికల వేళ నేరుగా మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసి బీజేపీ దెబ్బతింది. ఈసారి మాత్రం ఆ తప్పు చేయలేదు. స్థానిక ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిని లక్ష్యంగా చేసుకుని బీజేపీ శ్రేణులు ప్రచారం చేశాయి. 220 నియోజకవర్గాల్లోని టీఎంసీ ఎమ్మెల్యేలపై ఛార్జ్ షీట్లు విడుదల చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లారు. 10,000 కిలోమీటర్ల మేరకు బీజేపీ పరివర్తన్ యాత్రను చేపట్టింది. ఫలితంగా 77 మంది అభ్యర్థులను టీఎంసీ మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పశ్చిమ బెంగాల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకున్న పార్టీకే విజయం లభిస్తుంది. ఇప్పటికే టీఎంసీ నుంచి వారికి లక్ష్మీ భాండారా వంటి పలు పథకాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా సాధికారతే తమ మేనిఫెస్టో లక్ష్యమంటూ బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రకటించారు. అంతేకాదు ప్రతి మహిళకు నెలకు 3,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మమతా సర్కారు ఇస్తున్న దానికిది రెట్టింపు. గర్భిణీలకు 21,000, మహిళలకు ఫ్రీ బస్సు, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్త్రీలకు 33% రిజర్వేషన్, యువతకు నెలకు 3,000 భృతి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఏకమొత్తంగా 15,000 ఇస్తామని ప్రకటించింది. వరికి క్వింటాల్ 3,100కు కొనుగోలు చేస్తామని వాగ్దానం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రాష్ట్ర వాటా పెంచి రైతులకు ఏటా 9,000 చెల్లించేటట్లు ఇచ్చిన హామీలు ఆకర్షించాయి.